హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భారతి. మీరు ఎప్పుడైనా నిర్మానుష్యమైన రోడ్లో రాత్రిపూట ఒంటరిగా ప్రయాణం చేశారా? అలా ప్రయాణం చేస్తున్నప్పుడు దూరంగా ఎవరైనా కనపడినట్లు, మీ వెనుక ఎవరో వస్తున్నట్టు, దారికి ఎవరైనా అడ్డు వచ్చినట్లు మీకు అనిపిస్తే, ఆ సమయంలో మీ సిట్యుయేషన్ ఎలా ఉంటుంది? అటువంటి పరిస్థితులను ఎదుర్కొన్న ఒక స్టూడెంట్ కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని పలాస పట్టణం దగ్గర ఉన్న ఒక ఫేమస్ ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్ రాజేష్ కథ. రాజేష్ విశాఖపట్నం నుంచి వచ్చిన ఇంజినీరింగ్ స్టూడెంట్. అతను పలాసకు దగ్గరలో ఉన్న ఒక ఫేమస్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో జాయిన్ అయ్యాడు. ఆ ఇంజినీరింగ్ కాలేజ్ పలాస సమీపంలోని ఒక అడవి ప్రాంతంలో ఉంది. ఆ కాలేజ్‌కి వెళ్ళడానికి ఒక పొడవైన ఘాట్ రోడ్ దాటి వెళ్ళాలి. ఆ రోడ్డుకి ఇరువైపులా దట్టమైన చెట్లు, పొదలతో నిండి ఉంటుంది. ఆ కాలేజ్ దగ్గర కొన్ని పీజీలు ఉండేవి. కొంతమంది స్టూడెంట్స్ అక్కడ, మిగతా వారు పట్టణంలో ఉండేవారు. రాజేష్ ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చాడు కాబట్టి కాలేజీకి దగ్గరలో ఉన్న విలేజ్‌లోని పీజీలో ఉండడానికి బదులు పలాస టౌన్‌లో అయితే మరింత మంచి ఫెసిలిటీస్ ఉంటాయని అక్కడ ఉన్న పీజీలో జాయిన్ అయ్యాడు. అతడి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి రాజేష్‌కి ఎప్పుడూ మంచి వాతావరణం మరియు అన్ని ఫెసిలిటీస్ ఉన్న ప్లేస్‌లో ఉండాలనే ఆలోచన ఉండేది. అందుకే అతను కాలేజ్‌కి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలాసలోని పీజీలో జాయిన్ అయ్యాడు. రాజేష్ చాలా స్మార్ట్‌గా ఉండేవాడు. కాలేజ్‌లో రవి, మనోజ్, వినయ్ అని ముగ్గురు మంచి ఫ్రెండ్స్ పరిచయమయ్యారు. కొద్ది రోజుల్లోనే వారందరూ బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారిపోయారు. ఒకరోజు అతని ఫ్రెండ్స్‌లో ఒకరైన రవి బర్త్‌డే వచ్చింది. అందరూ పార్టీ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారందరూ కాలేజ్ పక్కన ఉన్న పీజీలోనే ఉండేవారు. రవి బర్త్‌డే పార్టీ అని రాజేష్ ఆ రోజు రాత్రి వాళ్ళ పీజీలోనే ఉన్నాడు. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. అర్ధరాత్రి 12 గంటలు కావస్తుంది. రాజేష్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన స్వాతితో ఫోన్‌లో మాట్లాడుతూ బయటకు వచ్చి ఒక బెంచ్ పైన కూర్చొని చికెన్ తింటున్నాడు. అప్పుడే అక్కడకు ఒక నల్ల కుక్క వచ్చి అతని ముందు కూర్చుంది. రాజేష్ దానికి చికెన్ ఎముకలు విసిరాడు. కానీ కుక్క తినలేదు. బదులుగా అది రాజేష్ వైపు, తర్వాత ఖాళీ బెంచ్ వైపు చూస్తూ మొరగడం ప్రారంభించింది. అలా చాలా సేపు మొరుగుతూనే ఉంది. ఉన్నట్టుండి కుక్క నోటి నుంచి రక్తం కారడం రాజేష్ గమనించాడు. అలా చూస్తుండగానే కుక్క అక్కడి నుంచి వింత శబ్దాలు చేస్తూ అదృశ్యమైంది. అదంతా చూస్తున్న రాజేష్‌కి ఏం అర్థం కాలేదు. తిరిగి స్వాతితో మాట్లాడుతూ చికెన్ తినడం ప్రారంభించాడు. సడన్‌గా రాజేష్‌కు గొంతులో ఏదో నొప్పిగా, ఎవరో తన గొంతును నొక్కినట్టు అనిపించింది. వెంటనే తిరిగి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి చాలా లేట్ అయింది. ఇక నేను వెళ్తాను అని తన బైక్‌లో పలాసకు బయలుదేరాడు. కాలేజ్‌కు కొంచెం దూరం రాగానే చాలా చిమ్మ చీకటిగా అనిపించింది. ఏదో తెలియని భయం. అంతలో ఒక ఆటో వెళ్ళడం చూసి దాని వెనకాలే ఫాలో అవుతూ వెళ్తున్నాడు. ఉన్నట్టుండి అది దూరంగా వెళ్ళిపోయింది. కనిపించలేదు. కానీ రాజేష్ ధైర్యం చేసి అలాగే ఒంటరిగా ఒక్కడే బైక్ మీద వెళ్తున్నాడు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లు చాలా భయంకరంగా ఉన్నాయి. గాలికి చెట్లు ఊగుతూ భయంకరమైన శబ్దం చేస్తున్నాయి. తన బైక్ సైడ్ మిర్రర్‌లో అకస్మాత్తుగా ఒక మనిషి రూపం కనపడింది. అదెలా ఉందంటే నల్లగా, ఎర్రటి కళ్ళతో, చుట్టూ నల్లటి ఆవిర్లు బయటికి వస్తూ చాలా భయంకరంగా ఉంది. అది చూసిన రాజేష్ వెంటనే బైక్ స్టాప్ చేసి వెనక్కి తిరిగి చూశాడు. ఏం కనిపించలేదు. చుట్టూ చిమ్మ చీకటి. రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలు మనిషి చేతుల్లా ఊగుతూ భూతాల్లా కనిపిస్తున్నాయి. ఈదురుగాలికి చెట్లు ఊగుతూ ఎండిన కొమ్మలు విరిగి జారిపడిన శబ్దాలు, చెట్ల కొమ్మల మధ్యలో ఎండిపోయిన ఆకులు గాలికి కదులుతూ చేసే శబ్దాలు ఆ నిశ్శబ్దాన్ని చుట్టుముడుతున్నాయి. రాజేష్ అదంతా చూసి చాలా భయపడ్డాడు. మళ్ళీ తన బైక్‌ని స్టార్ట్ చేశాడు. అలా ఆ చీకట్లో వెళ్తున్న రాజేష్‌కి తన బైక్ వెలుతురులో దూరంగా ఎవరో ఒక మనిషి రోడ్డుకు అడ్డంగా నిలబడినట్లు కనపడింది. వెంటనే బైక్‌ని ఇంకా స్పీడ్‌గా పోనిచ్చాడు. కానీ దగ్గరకు వెళ్ళగానే సడన్‌గా ఆ ఆకారం మాయమైపోయింది. అది చూసిన రాజేష్‌కి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చాలా స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ ఎలాగోలా పీజీకి చేరుకున్నాడు. మరుసటి రోజు నుంచి రాజేష్ ప్రవర్తన చాలా మారిపోయింది.
అతని నుంచి విచిత్రమైన వాసన వస్తోంది. ముఖం పాలిపోయింది. కళ్ళు పీక్కుపోయాయి. అతని క్లాస్లో ఎవరితో మాట్లాడకుండా విచిత్రంగా బిహేవ్ చేయడం ప్రారంభించాడు. సడన్ గా ఒకరోజు క్లాస్ రూంలో సీలింగ్ వైపు చూసి నా దగ్గరకు రాకు అని గట్టిగా అరుస్తూ బయటకు పరిగెత్తాడు. బయటకు వచ్చిన రాజేష్ బాత్రూమ్ వైపుకు వెళ్ళి డోర్ వేసుకొని నన్ను వదిలి నా దగ్గర నుంచి వెళ్ళిపో అని విచిత్రంగా అరుస్తూ ఉన్నాడు. తన తోటి ఫ్రెండ్స్ సహాయం చేయడానికి వెళితే వాళ్ళను తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఒంటరిగా బెంచ్ దగ్గర కూర్చునేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. వాళ్ళ ఫ్రెండ్స్కి ఏం అర్థం కావట్లేదు రాజేష్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని. రవి అతని ఫ్రెండ్స్ స్వాతికి కాల్ చేసి రాజేష్ గురించి విచారిస్తే రాజేష్ తనతో కూడా ముందులా మాట్లాడడం లేదని బాధపడింది. నెక్స్ట్ డే రవి మిగతా ఫ్రెండ్స్ రాజేష్ రూమ్కి వెళ్లారు. డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉంది. ఎంత తలుపు తట్టినా రాజేష్ తలుపు తీయడం లేదు. దాంతో రవి తలుపు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. రాజేష్ గదిలో ఒక మూలన కూర్చుని ఒక కుళ్ళిపోయిన ఎముకను తింటున్నాడు. కళ్ళు రెడ్ కలర్లో ఉన్నాయి. నిద్రపోక చాలా రోజులైనట్లుంది. వెంటనే రాజేష్, తిను, నా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళతో కలిసి తిను అని ఎవరితోనో మాట్లాడుతున్నాడు. రవితో పాటు అందరూ భయభ్రాంతులకు లోనయ్యారు. వారు పీజీ ఓనర్ని పిలిచి అక్కడ పనిచేసే వాళ్ళతో రాజేష్కు స్నానం చేయిస్తున్నారు. అంతలో రాజేష్ ఒక అమ్మాయి గొంతుతో నన్ను వదిలివేయి, నేను వెళ్ళాలి అని గట్టిగా అరిచాడు. ఇదంతా గమనించిన రవి రాజేష్ని తనకు తెలిసిన ఒక తాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ తాంత్రికుడు ఒక గదిలో చుట్టూ నూనె దీపాలు, మంత్రమాలలు ఉంచి పూజ ప్రారంభించాడు. అతను రాజేష్ని మధ్యలో కూర్చోబెట్టి మంత్రాలు చదవడం ప్రారంభించాడు. అకస్మాత్తుగా రాజేష్ ఒక అమ్మాయి గొంతుతో అరవడం స్టార్ట్ చేశాడు. నన్ను వదిలి, నాకు న్యాయం కావాలి, ఆ నీచుడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు అని. అప్పుడు తాంత్రికుడు రాజేష్ తల మీద చేయి వేయగానే జరిగిందేంటో ఆయనకు అర్థమైంది. తాంత్రికుడు మరొక మంత్రం చదివి రాజేష్ ముఖానికి విభూది మరియు కుంకుమ పెట్టాడు. అప్పుడు ఆ ఆత్మ రాజేష్ను వదిలి వెళ్ళిపోయింది. వెంటనే రాజేష్ కళ్ళు తెరిచి నార్మల్ స్టేజ్కి వచ్చాడు. అప్పుడు తాంత్రికుడు ఇలా వివరించాడు. ఆమె పేరు రోజా. ఇప్పుడు మీరు ఉంటున్న పీజీకి ఒకప్పుడు రోజా వాళ్ళ నాన్న ఓనర్గా ఉండేవాడు. పీజీ పక్కనే ఉన్న ఇంట్లో వాళ్ళు ఉండేవాళ్ళు. సుమన్ అనే ఒక స్టూడెంట్ ఆ పీజీలో ఉండి చదువుకునేవాడు. అతను చాలా స్మార్ట్గా, అందంగా ఉండేవాడు. అతను అందరినీ తన మాటలతో మాయ చేసేవాడు. అవసరానికి బాగా వాడుకునేవాడు. తను ఒక అవకాశవాది. తన అందం, మాటకారితనాన్ని చూసి రోజా ఇష్టపడడం ప్రారంభించింది. అలా చూస్తూ ఉండగానే 4 సంవత్సరాలు గడిచాయి. కాలంతో పాటు రోజా సుమన్ మీద పెంచుకున్న ప్రేమ కూడా పెరిగి పెద్దదైంది. ఒకరోజు సాయంత్రం రోజా, సుమన్ ఆ బెంచ్ మీద కూర్చుని ఉన్నారు. రోజా సుమన్తో ఇలా అంది. సుమన్, ఎప్పటినుంచో నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వంటే నాకు ఇష్టం. మనం పెళ్లి చేసుకుందామని అడిగింది. దానికి సుమన్ గట్టిగా నవ్వుతూ, ఏంటి పిచ్చా నీకు? ఏదో సరదాగా నీతో కలిసి ఉన్నాను, అంత మాత్రాన పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒకరోజు సుమన్ తనకు చెప్పకుండా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది భరించలేని రోజా రాజేష్ కూర్చొని ఉన్న బెంచ్ మీద విషం తాగి రక్తం కక్కుకుని చనిపోయింది. ఆ తరువాత అక్కడే ఆత్మలా మారి ఆ బెంచ్ మీదనే కూర్చునేది. అది తెలియని రాజేష్ అక్కడ కూర్చోవడంతో అతనిని ఆవహించింది. ఇప్పుడు ఇంక భయం లేదు. నేను ఇచ్చిన ఆ తాయెత్తును రాజేష్ ధరించి ఉన్నంత వరకు ఎలాంటి దుష్టశక్తులు అతని దగ్గరికి రావు అని తాంత్రికుడు చెప్పిన మాటలకు అందరూ అక్కడి నుంచి ఊపిరి పీల్చుకొని పీజీకి వెళ్ళిపోయారు. ఆ రోజు తర్వాత ఎప్పుడూ రాజేష్ ఆ అడవి రోడ్డు ద్వారా రాత్రి సమయంలో వెళ్ళలేదు. అతని ఫ్రెండ్స్ కూడా ఆ బెంచ్ దగ్గరకు వెళ్ళడం మానేశారు. కానీ కొందరు విద్యార్థులు ఇప్పటికీ చెప్పుకుంటారు, రాత్రి సమయంలో ఆ బెంచ్ దగ్గర కూర్చుంటే ఒక నల్లని కుక్క కనిపిస్తుందని, మరియు ఆ అడవి దారిలో ఎవరో తమ వెనకాల వచ్చినట్లు విచిత్రమైన అరుపులు వినిపించేవని. మీరు ఎప్పుడైనా పలాస వెళ్ళినప్పుడు ఆ రాత్రి అడవి రోడ్డు ద్వారా ఒంటరిగా వెళ్ళకండి. ఇది ఒక కథ మాత్రమే, కానీ రాత్రి భయం ఇప్పుడే మొదలవుతుంది. మరిన్ని భయానక రహస్యాలు, మరిన్ని చీకటి సత్యాలు తెలుసుకోవాలంటే వెంటనే లైక్ చేయండి,
షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.